ఎగ్జామ్ రాసే స్టూడెంట్కి మార్చిలో సబ్జెక్టు పోయినా సెప్టెంబర్లో రాసే ఛాన్స్ ఉంటుంది. బాగా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీకి ఒక మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ ఉంటుంది. కానీ ఇద్దరు హీరోయిన్లు ఉన్న హీరో పరిస్థితి అలా ఉండదు. అన్ని ఆప్షన్లు ఉంటాయో లేదో తెలియదు, కానీ ఎన్టీఆర్ మాత్రం బృందావనంలో చాలా కష్టపడ్డాడు. ఆ కష్టాలేంటో చెప్పడానికి హేమచంద్ర వస్తున్నాడు. బృందావనమది అందరిది, గోవిందుడు ఇద్దరి వాడే. బృందావనమది అందరిది, గోవిందుడు ఇద్దరి వాడే. ఇదిగో రాధా అదిగో సత్య, ఇద్దరి మధ్యన మర్దనలే. అరే ఏదోటి చేసేరా, అలా ఆడేసుకోరా. చిన్నదో వైపు పెద్దదో వైపు, చిందేసి చెంకుమంటూ పెరగదాపు. సోకులో వైపు సొంపులో వైపు, అల్లేసి చంపుతుంటే తరగదా కైపు. అయితాలే యమహరి బరి గుండాలిలే నీ వల్లే నీ వల్లే వరువాలే, ఇలా హరి హరి అన్న ఇల్లే కుమ్మయ్యాలే. అరే సై అంటే సై అంటూ సయ్యాటకే సన్నం చూపిస్తా. అరే సై అంటే రై అంటూ రహస్యమేనంటే ఇస్తా. చేసేరా చేసుకోరా. ఎక్కడ చెప్పండు అసలే హఠాపిటికున్నది ఈడు, అందులో ఎద పెడబున్నారు తోడు. అదిగో అదే అదే కావాలి మాకు, అందుకే పదే పదే అడిగించుకోకు. మాకే మాకే అయ్యారం ముప్పేసుకోకే. వస్తున్న పిల్ల మీ పైకి జరా పరాకులు చిరాకులు చూపిస్తా. నిన్ను సరాసరి సురాపురం చేరుస్తాగా. సై అంటే సై అంటూ సయ్యాటకే తయారయ్యుంటా. వింటా వింటా టాటా రై కంటే రై కంటూ సయ్యాటకే తయారయ్యుంటా. వింటా వింటా టాటా. అయితే సరే సరే గుర్తు చెయ్యాలా, ఉదట పెదాలతో నన్ను కలవాలా. మళ్ళీ గులాబీకి గులాబు పై దూకేరా బాబా. వారే అలా చెలాకిగా గుడ్డారంలో దూరేసేరా. అరే నిజామాబాద్ అంతా డాన్స్ అంతో ఎర్రగదియాలా. ఎలా ఎలా లా లా లా. నిజామాబాద్ అంటే కెబ్బుకేక అంటారా. ఎర్రా ఎర్రా రా 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 రా. ఏరా ఏరా అరే ఏదోటి చేసేరా. ఏరా ఏరా అరే అదేసుకోగా. చిన్నదో వైపు పెద్దదో వైపు, చెంగుమంటే కనకదా పూపు. ఇచ్చుకో ఇచ్చుకో
అరే సోపులో వైపు సొప్పులో వైపు అల్లేసి చంపుతుంటే తరగదా కైపు మన పెద్దలు చెప్పినట్టు గంధం చెట్టులోంచి ఓ చిన్న ముక్క తెచ్చుకున్న ఎన్నేళ్ల తర్వాతైనా ఆ వాసన అలాగే ఉంటుంది అని. అలాగే సినిమా రిలీజ్ అయిన ఎన్నేళ్ల తర్వాతైనా అందులోని సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ గుర్తుండిపోతుంటాయి. నేను మాట్లాడుతున్నది అభినందన మూవీ గురించి. ఇప్పటికీ మన మీద మంచు కురుస్తున్న ఆ పాటలు, అంటే మంచు కురిసే వేళలో పాట. ఎస్, ఈ పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు మనో గారు, కల్పన గారు. మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో నీవు పిలిచే పిలుపులో చాలువారే ప్రేమలో, నీవు పిలిచే పిలుపులో చాలువారే ప్రేమలో, చిలకమాడి పులకరించే సంబరంలో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా వంపులో ఏమిటా సొంపులో. మంచు కురిసే వేళలు మల్లె విరిసేనెందుకో, మళ్ళీ విరిసే మనసులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు, మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు, మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడు, ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడు, ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడు, మచ్చలే వెచ్చని గిచ్చులే నొప్పుడు, మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో. నిజామాబాద్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన తర్వాత ఆన్ ది వేలో కరీంనగర్లో కూడా ఆగాలిగా.
అందుకే నిజామాబాద్ నుంచి బయలుదేరాం కరీంనగర్కి. జర్నీ ఆఫ్ ఈటీవీ at 20 నిజామాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్ చేరుకున్నాం. అక్కడి జనాల ఎనర్జీని అస్సలు కరగనివ్వకుండా సింహ అండ్ మాలవిక బెంగాల్ టైగర్లోని సూపర్ హిట్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. పొద్దుగాల లేవగానే గుళ్ళు గంట కొట్టినట్టు స్కూలుకి వెళ్ళే టైంలోన ఫస్ట్ బల్ల మోగినట్టు పొద్దుగాల లేవగానే గుళ్ళు గంట కొట్టినట్టు స్కూలుకి వెళ్ళే టైంలోన ఫస్ట్ బల్ల మోగినట్టు పొట్టు మీద బొంగరాన్ని కిర్ర కిర్ర తిప్పినట్టు ఆగలేను కన్న కళ్ళు సర్ర సర్ర జారినట్టు ఆడ నుండి వచ్చినావు రోన కందికొండ ఆడ కొట్టుకొచ్చినావు రోని కల్లుకొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే తరచ్చబండ. ఆడి నుండి వచ్చినావు రోన కందికొండ ఆడ కొట్టుకొచ్చినావు రోని కల్లుకొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే తరచ్చబండ. సెరుకు ముక్క ఎంగిలవుదమా ఏటి కదురుకెళ్ళే పుల్స జాప బట్టి చూదమా ఇసుకతోని ఇల్లు మీద ఇల్లు కట్టుకుందామా ఉసిరికాయ కొట్టుకొచ్చి తొక్కు పెట్టుకుందామా పచ్చి బన్న గంధ మల్లె పూసుకుందామా పచ్చి పసుపు కాళ్ళు చుట్టూ రాసుకుందామా మామిడాకు తోరణాలు కట్టుకుందామా మనకు మనమే పెళ్లిడోలు కొట్టుకుందామా ముందు చూస్తే జొన్న కంకి వెనక చూస్తే సజ్జ కంకి ఇద్దరిలో ఎవరవుతారో నా ఇంటి ఎంకి ఆడ నుండి వచ్చినావు రోన కట్టికొండ ఆడ కొట్టుకొచ్చినావు రోని కల్లుకొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరచ్చబండ. బ్యాక్ సైడ్ ఉరగదీయాలండి. కమాన్ అగో ఇక్కడ సూపర్ డాన్స్ కమాన్. యో యో మరి ఇటు సైడ్ సంగతి ఏంటి? కమ్ ఆన్ మేక్ సమ్ నాయిస్ కరీంనగర్. everybody come on. ఏయ్ ఏయ్ అక్కడ చందమామ మీదకెళ్ళి సాప వేసుకుందామా ఓ చుక్కలన్నీ పట్టి తెచ్చి పూలు చల్లుకుందామా హే మబ్బులల్లో పొయ్యి పెట్టి ముద్దులొండుకుందామా సిగ్గు వదిలి షిఫ్ట్ మీద షిఫ్టులేసుకుందామా రేపుని రేపాల పెట్టుకుందామా రేగినంత దుప్పటోలు కప్పుకుందామా పాల పొంత బాయలోన మునిగిలేదమా ఇల్లిగింత ఆట మళ్ళీ మొదలు పెడదామా ముందు చూస్తే జొన్న కంకి ఎదురు చూస్తే సజ్జ కంకి ఇద్దరిలో ఎవరవుతారో నా ఇంటి ఎంకి ఆడ నుండి వచ్చినావు రోన కందికొండ ఆడ కొట్టుకొచ్చినావు రోని కల్లుకొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరచ్చబండ. అది 1 2 3 థ్యాంక్ యూ
ఒక పాట సూపర్ హిట్ అవ్వాలంటే అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి, అద్భుతమైన లిరిక్స్ ఉండాలి, అద్భుతంగా పాడే సింగర్ ఉండాలి. ఈ పాట వినడానికి వరకు ఇవి ఓకే, కానీ చూడాలంటే అంతకంటే అద్భుతమైన లొకేషన్ ఉండాలి. అందుకే జీన్స్ మూవీలో శంకర్ అప్పట్లో ఉన్న 7 వండర్స్, ప్రపంచంలో ఉన్న 7 అద్భుతాలని ఆ పాటలో చూపించాడు. అసలే పాట అద్భుతంగా ఉందనుకుంటే అందులో మళ్ళీ 7 వింతలు. ఈ రెండిటి మధ్యలో మళ్ళీ అంతకంటే అద్భుతంగా ఉన్న ఐశ్వర్యరాయ్. ఇన్ని అద్భుతాలు, ఇన్ని వింతలు ఒకే సాంగ్లో ఉన్నాయంటే గ్యారంటీగా కరీంనగర్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారుగా. అందుకే సునీత, హేమచంద్ర ఈ సూపర్ హిట్ సాంగ్ని వాళ్ళకి అందించారు. దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం, నాగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రాయాల పరువల్లో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం. Can I see you all swinging hand? Come on. Shabusa, 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 shabusa. ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే, ఆ సంద్రం ఇచ్చిన మేఘల్లో ఒక చిటికెడైనా ఉప్పుందా, వాన నీరు అతిశయమే, విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మిణుగురుల అతిశయమే, తనువున ప్రాణం ఏ చోట ఉన్నదో, ప్రాణంలోన ప్రేమ ఏ చోట ఉన్నదో, ఆలోచిస్తే అతిశయమే, ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రాయాల పరువాలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం, పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం.
అలవెన్నెలంటి ఒక దీవి ఒక కాళ్ళంట నడిచొచ్చి నీవేనా అతిశయము జగమున అతిశయాలు ఏడైనా మాట్లాడే పువ్వను ఎనిమిదవ అతిశయము నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కెలు తేనెలూరే ఆధారాలు అతిశయము మగువ చేతి వేళ్ళు అతిశయమే మకుటలాంటి కోళ్ళు అతిశయమే కదిలే వంపులు అతిశయమే ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం 16 ప్రయాణ పరువములో అందరికి ఉండేది ప్రేమేగా అతిశయం పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం వేణులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం పక్కనే ఒక చిన్న కుక్కపిల్ల, మీద ఒక శాలువ, పైన మాసిపోయిన గెడ్డం, ఇటుపక్క ఒక ఖాళీ సీసా. ఇవి కనపడగానే ఎవరికైనా దేవదాసే గుర్తొస్తాడు. అంటే మన తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ మర్చిపోలేని పేరు ఈ దేవదాస్. ఈసారి నేను మాట్లాడుతుంది ఆ ఎవర్ గ్రీన్ మూవీ గురించి కాదు, ఎనర్జెటిక్ లవ్ స్టోరీ దేవదాస్ గురించి. ఈ సినిమాలోంచి మాయదారి సిన్నోడు పాట పాడడానికి మాళవిక వస్తాడు. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మడున చెప్పవే, డయానా చెప్పవే, షకీర చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసేలాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. This side everyone. Itu please. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాడ సైట్ కొట్టినాడే. 48th ఫ్లోర్ లో నా బయట పట్టినాడే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాడ బయట పట్టినాడే. 48th ఫ్లోర్ లో నా బయట పట్టినాడే. బిల్డింగ్ 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 కూలక ముందే బిల్డప్ ఇచ్చినాడే. కూలిన తరువాత కూలబడ్డాడే. ఎప్పుడు రమావా అంటే బిన్ లాడెన్ దొరికేదాకా బ్రహ్మముళ్ళు పడవన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. కరీనా చెప్పవే, కాజల్ చెప్పవే, అమిష చెప్పవే,
భాష చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా కలిపినాడే పడవల్లో ఓడల్లో నావల్లో తన వళ్ళు లాగించిండే మాయల్లో నా మనసంతా ముంచేసిండే పెళ్ళెప్పుడు రమ్మావా అంటే టైటానిక్ తేలేదాకా తగిన ఘడియే లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా శ్రియా చెప్పవే త్రిష చెప్పవే చార్మి చెప్పవే జెనీలియా చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి సింగోడు మనసేలాగేసిండు మాయదారి సింగోడు నా మనసేలాగేసిండు మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మనిషికి ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరుంటుంది, ముద్దు పేరుంటుంది. కానీ ఈ సెలబ్రిటీకి నిజంగా ప్రతి సినిమాకి ఓ పేరుంది. ఆయనే మన ఖాన్ దాదా, ఆయనే మన కిల్బిల్ పాండే, ఆయనే మన జఫా. ఎస్, నేను మాట్లాడుతుంది మన బ్రహ్మి గురించి. అదేనండి, మన బ్రహ్మానందం గారి గురించి. ఆయనే కరీంనగర్ స్టేజ్ మీద కనిపిస్తే ఇక ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మచ్చితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. నువ్వు కొట్రా కొట్రా. అరే భూమికి జానడు, పూలో కబీరుడు, చూపులకు మామూలుడు, మునగాడు చాలానే సరుకున్నోడు. మీసం లేని మగ తీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు. జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆల్ ఇన్ వన్ ఆంజనేయుడు. చేసిన మంచిని మరచిపోయే గజని గజనే వీడు. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, చాల్తీ లేచిపోతాయి. పాపరాయుడు 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 పాపరాయుడు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క
జోన్. కరీంనగర్ ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇద్దరు నత్తి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో చెప్తాను. ఇది అంటే పాపం ఇతనికి నత్తని అతనికి తెలియదు, అతని నత్తని ఇతనికి తెలియదు. దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగున్నావా అంటాడు. బాగానే ఉన్నాను అన్నాడు ఇతను. ఏంట్రా బాగుందని మాట్లాడుతున్నావు అంటే మాటలు కొంచెం జాగ్రత్తగా రాని అంటే నేను నత్తుండ నన్ను తిడుతున్నావా అన్నాడు. నత్తుండి తిట్టమంట నువ్వు ఇలా మాట్లాడుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ చూసి అరే మీరేంటి ఇక్కడ గొడవ చేస్తున్నారు. అదిగా సార్ నన్ను నత్తోడు అంటున్నాడు సార్ అన్నాడు. వీడు నత్తోడు అంటున్నాడు సార్ అన్నాడు. మీరు ఫర్లాంగ్ దూరంలో ఎక్కడ ఈ లోపు ఎక్కడైనా మాట్లాడుకున్నట్టున్నా తిట్టుకున్నట్టుంటే మీ ఇద్దరిని జైల్లో పెట్టేస్తాను రాసుకెళ్ళి అన్నాడు. అనగానే సారీ సార్ అలాగే సార్ అని కరెక్ట్గా ఫర్లాంగ్ దాటగానే ఒకడొకడిని ఒరే వెధవా అన్నాడండి. వాడన్నాడంటే ఒరే పిరికోడా నువ్వు ఫర్లాంగ్ లోపు తిట్టినట్టయితే నీ పని చెప్పావంటరా అన్నట్టు వాడు. లేదురా నేను అక్కడే మొదలు పెట్టాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. జర్నీ ఆఫ్ ఈటీవీ at 20 కరీంనగర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. అండ్ అక్కడి నుంచి బయలుదేరింది కాకతీయ నగరికి, అదేనండి మన వరంగల్కి. మెగాస్టార్ పేరు వినగానే రెస్పాన్స్ అదిరిపోతుంది. అందులోనూ మెగాస్టార్ సాంగ్ అంటే డబల్ రెస్పాన్స్ వస్తుంది. అందుకే వరంగల్ ప్రేక్షకులు మొత్తం లొల్లి చేసిర్రు. ఎందుకు చేసిర్రు? అందరి వాడు సినిమా నుంచి అదిరిపోయే పాట వచ్చింది అందుకు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వింటాడు గోడు ఉంటాడు తోడు. గుండెల్ల లోడు తగ్గించుతాడు. టెన్షన్లు పెంచి ఫంక్షన్లు పెట్టేస్తే జంక్షన్ లో జామ్ అవుతారో. వెయ్ చిందు వెయ్య చై చిత్తు చై. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు ఒక నమ్మింది చేస్తుంటాడు. హీరుడా స్టారాది సారుడా గ్రేటాది గ్రేటుడా గోవింద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అచ్చ తెలుగులో సెలవిస్తా, రెచ్చినోడినిక తొలగిస్తా, స్విచ్ నొక్కితే వెలుగిస్తా, లోకమంతా సుఖే సుఖే. బాసు బాసు బాగుంది బాసు, నీలో ఫోర్సు ముందే తెలుసు. బాసు బాసు పక్కా పడాసు, పాడాలంటే ఆట సొగసు. బాసు బాసు పడ్డాయి చూస్తూ వస్తే ఇస్తా మనసు.
ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు ఒరే నమ్మింది చేస్తుంటాడు. సిమెంట్ లో తగు ఇసకేసి వనాధుల్లో అది నింపేసి ఇటుకపై ఇటుక పెట్టేస్తే అందమైన గృహే గృహే మనసుపై ముసుగు తీసేసి మమతనే దాన్ని జత చేసి మనిషిగా మనిషి బ్రతికేస్తే జీవితాన్నే జయ జయ. మేస్త్రి మేస్త్రి మెచ్చాను మేస్త్రి నీకే నీకే పండు బత్రి. మేస్త్రి మేస్త్రి నచ్చావు మేస్త్రి నువ్వే నువ్వే ప్రేమ మంత్రి. మేస్త్రి మేస్త్రి కోరింది హిస్త్రీ సొక్కు సోమాచేస్త్రి. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు ఒరే నమ్మింది చేస్తుంటాడు. ప్రతి పాట కరెక్ట్గా అలాగే వినిపించడానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడండి, వాళ్ళనే సింగర్లు అంటాం. అండ్ ఆ సింగర్కి పర్టికులర్గా ఒక స్టైల్ సాంగ్ సెట్ అయితే ఇంకా అదిరిపోతుంది. అలాగే మన ఈ ఫోక్ సాంగ్స్ పాడడానికి అసలు సిస్సరైన స్పెషలిస్ట్ మన వందే మాత్రం శ్రీనివాస్ గారు. సో ఆయన పాడిన ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ మీకోసం. మందెట్ట పోతండే ఎనమందా వాడు ఎవ్వాలి కొడుకమ్మ ఎనమందా. మందెట్ట పోతండే ఎనమందా వాడు ఎవ్వాలి కొడుకమ్మ ఎనమందా. చూస్తే చిన్న పోరగాడే ఎనమందా వన్నే రూమాల కట్టిండు ఎనమందా. పోతండే ఎలమందా వాడు ఎవ్వాలి కొడుకమ్మ ఎలమందా. చూస్తే చిన్న పోరగాడే ఎనమందా వన్నే రూమాల కట్టిండు ఎనమందా. మందెట్ట పోతండే ఎనమందా వాడు ఎవ్వాలి కొడుకమ్మ ఎనమందా. నుంటిపై కొంగడేసుకుండు అడ్డ పంచను బుడ్డ కోసిగా కట్టిండు. కిర్రు తోళ్ళు చోళ్ళు కాళ్ళకు దొడిగిండు. పత్తి జొన్న గొయ్య ఎలమందా కౌసు పిట్టోరే పోతుండు ఎలమందా. వేరేడంతా నేడు ఎలమందా 1000 మందకే వస్తాదు ఎలమందా. చూస్తే చిన్న పోరగాడు ఎలమందా వద్దె రూమాలే కట్టిండు ఎలమందా. మందంట పోతండే ఎలమందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా. ఎక్కరాని కొమ్మలెక్కి నరుపుతాడు ఎత్తైన గుట్టాహలెల్ల తిరుగుతాడు. వాగుల వంకల్ల రాగాలు తీస్తాడు. చెరువు గట్టున నిలిచి ఎలమందా చందమామోలే నవ్వుతాడు ఎలమందా. తుమ్మ నీడ ఉంటే ఎలమందా అమ్మ ఒడిని మనసుతాడే ఎలమందా. చూసే చిన్న పోరగాడే ఎలమందా వన్నే రూమాల కట్టిండు ఎలమందా.
ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద రుచి గొర్లు తుమ్మిన దక్కిన ముళ్ళు కొట్టి గొర్లు కాళ్ళిచ్చినా గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు లొట్టకు ఎలమంద చెట్టు నూరి గట్టుతాడు ఎలమంద వీడు కూత పెట్టంగానే ఎలమంద వేట తోడేళ్ళు పారారు ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద మొన్న రూమాల గట్టిండు ఎలమంద మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద కోసారి గొర్రెళ్ళిపోతుంటే తోడుకున్న గొర్రెలు యాడిపోతున్నవని తల్లి నడుగుతాడు తండ్రి నడుగుతాడు తండ్రి నడుగుతాడు గొర్రె కటిక వారి కమ్మ ఎలమంద కండ్ల నీళ్లు పెట్టుతాడు ఎలమంద గొర్రెలు తరలిపోతుంటేను ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద గొర్రెలు తరలిపోతుంటేను ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద గొర్రెలు తరలిపోతుంటేను ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ ఎలమంద ఏంది బే ఎట్టాగా ఉంది వాళ్ళు అయ్యాక హే వచ్చారా మీ గురించి ఆలోచిస్తున్నానండి. ఈ సూపర్ హిట్ సాంగ్ ఘరానా ఊళ్ళోది అంత అద్భుతమైన పాటని మనో గారు కల్పన గారు పాడడానికి రెడీగా ఉన్నారు. మీరు వచ్చేస్తే ఒకసారి చూపిద్దామని వెయిట్ చేస్తున్నా. చూడండి. కాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేద్ద నింపుకెళ్ళు విస్కీ పట్టు ఇలా ఇలా సోడా కొట్టు అల్లా అల్లా ఎక్కిస్తే ఎక్కిచ్చేలా ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుచ్చావు చాపముళ్ళు ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు చెపకు గడుసు పెళ్ళాంసు తలుపు కింద వేసుకోకు గొళ్ళెన్స్ చటక పటక చిలిపి మొగుడ్స్ రిస్క్ చేసి దంప మాకు రిబ్బన్స్ మరి చిప్స్ ఉన్నాయా చీకులున్నాయా నాటుకోడి లెగ్స్ ఉన్నాయా చిప్స్ ఉన్నాయి లిప్స్ ఉన్నాయి పెడత కింద పప్స్ ఉన్నాయి అడి టప్ప 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 రెడీ రబ్బ రబ్బ ఎన్న దెబ్బ అడి టప్ప 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 రెడీ రబ్బ రబ్బ ఎమ్మ రబ్బ ఏంది ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుచ్చావు చాపముళ్ళు ఓసిని కాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
పులుసు నీ కసక మిసక నడుము పులుసు తడుముతుంటే రేగిపోయే జిల్సు పెట్టము తెలుసు లేవు తెలుసు ఇవ్వమంది 7 సాంపుల్స్ కొట్టు బాటిల్స్ తీరుకి పులుసు రోగుతుంటే చూడు మా తెలుసు తిరగడ అడి టప్పా 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 రెడీ రబ్బ రబ్బ యమ దెబ్బ అడి టప్పా 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 రెడీ రబ్బ రబ్బ యమ దెబ్బ ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుచ్చావు చాప ముళ్ళు ఓసిని ఇంకాస్త ముందు వెళ్ళు సట్టిలో సరుకేద్దాం నింపుకెళ్ళు విస్కీ కట్టు ఇలా ఇలా అరే సోడా కొట్టు అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుచ్చావు చాప ముళ్ళు ఓసిని ఇంకాస్త ముందు వెళ్ళు సట్టిలో సరికేదు ఇలా ఓసారి ఇలా ఓసారి ఇలా ఓసారి నేను అన్నానంటే గ్యారంటీగా అది వెంకటేష్ గారి మేనరిజం అని మీకు అర్థమై ఉంటుంది. ఇది ఇప్పటిది కాదండోయ్, బొబ్బిల్ రాజా సినిమా నుంచి స్టార్ట్ అయింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. బొబ్బిల్ రాజా సినిమాలోంచి బలపం పట్టి బామ ఒళ్ళో సాంగ్తో మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ సునీత గారు. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం బట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ అమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలకు సరసం ఇంకా ఎక్కువైతే చాచా చీచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు అయ్యారే అయ్యారే హల్లో హల్లో ఎప్పుడు ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే ఉంటుండి ఎటుంచో ఒక ద్రవ్య తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహాగమ్మత్తుగా ఉంది ప్రేమనుంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా నా కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా సరసం ఇంకా ఎక్కువైతే చాచా చీచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అమ్మహా అంటా అమ్మడు అరే హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు
మొక్కులే మన స్నేహం కోరుతుంటే కొండల్లో ఎకోలే మనమెట్టా ఉన్నామంటే అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తా మామ వరసెట్టా తెలిసేనే అందాగా మరి అత్తమ్మ ఈ మధ్య మామనుకో బలపం బట్టి బామ్మ బళ్ళు ఆ ఈ నేర్చుకుంటా పంతం బట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అచ్చులే అయ్యా ఇప్పుడు హయ్యారే హయ్యారే హల్లల్లో హల్లో ఎప్పుడు పిచ్చి బొచ్చాయి అల్లర్లు తగ్గించి ముళ్ళోన బొచ్చావయ్యో బలపం బట్టి బామ్మ బళ్ళు ఆ ఈ నేర్చుకుంటా అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళం అయితే గీతే ఎందుకయ్యా అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లల్లో హల్లో ఎప్పుడు తన నన్న నన్న తన్న నన్న నన్న తనన తానన తన్నానన్న తందానన్న తన్న నన్న హొయ్యారే హొయ్యారే హొయ్ తన్నన తన్నానన్న హయ్యారే హయ్యారే తన్న నన్న తన్నానన్న జర్నీ ఆఫ్ ఈటీవీ at 20 ఈ అభిమాన ప్రయాణంలో ప్రతి ఊరు మేము వెళ్తున్నాం అండ్ ప్రతి ఊరిలో అక్కడున్న ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందిస్తున్నాం. సో ఆ ఊర్లోని ప్రజలందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలాగే మా ఈ వరంగల్ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ చెప్తూ మేం బయలుదేరాం ఖమ్మం. సో ఖమ్మంలో జరిగిన విశేషాలు ఆటలు పాటలు మీకు నేను చూపిస్తాను వచ్చేవారు. రాయ 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 రంగుల రవ్వట్టు రాత్రికి స్థానికో బిస్తరు పట్టు ఆకలి తీరట్టు ఆకలిస్తే పెడతా నీకు సొక్కల తొక్కిట్టు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నేను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా రేయి పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా నీ బొంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చి మెరపైన నా నోటికి నారింజే ఈ వయసులో హో హో ఈ వరసలో హో హో ఈ వయసులో ఈ వరసలో లక్స్ పప్ప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు సూచిస్తావా